Arun Kumar. Welcome to our channel. Let's learn today. లాస్ట్ క్లాస్ లో మనము క్రిస్టల్ లాటిస్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్ చూసాం. సో అలాగే ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ లో. సో అది చూద్దాం. సో లాస్ట్ క్లాస్ లో మనం యూనిట్ సెల్స్ టైప్స్ చూసాం. ఏమేంటి? ఒకటి ప్రిమిటివ్ యూనిట్ సెల్, ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్. సో అలాగే ఇంకొక క్లాసిఫికేషన్ చూద్దాం. సో అందులో టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్, టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. So based on unit cell parameters, okay, unit cell parameters. Unit cell is characterized by two parameters. What are they? Edge length, b axial angles. Okay, so parameters ఇవే. యూనిట్ సెల్ యొక్క పారామీటర్స్ ఏమేంటి? ఎడ్జ్ లెంగ్త్, యాక్సియల్ యాంగిల్స్. వీటిని బేస్ చేసుకుని మనకి టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్ చూద్దాం. సో అందులో క్రిస్టల్ సిస్టమ్ సో ఏమేంటో చూద్దాం. చూడండి. సో పాసిబుల్ వేరియేషన్స్, ఓకే, పాసిబుల్ వేరియేషన్స్. నెక్స్ట్ వన్ edge length and axial angles. సో యూనిట్ సెల్ టైప్స్ ఇక్కడ వీటికి సంబంధించి ఇందులో ఏమేమి వేరియేషన్స్ ఉంటాయి అవి. సో ఫస్ట్ వన్ క్యూబిక్ యూనిట్ సెల్. సెకండ్ వన్ ఈస్ టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, fourth one rhombohedral. Okay, so fifth one hexagonal. Sixth one monoclinic. Seventh one triclinic. Okay, so types of unit cell based on unit cell parameters. ఏమేంటండి ఇక్కడ? ఎడ్జ్ లెంగ్త్, యాక్సియల్ యాంగిల్స్. సో ఎడ్జ్ లెంగ్త్, యాక్సియల్ యాంగిల్స్ అంటే మీకు ఆల్రెడీ ఒక క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకోండి. క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు సో ఎడ్జ్ లెంగ్త్ అంటే ఏంటి, ఆల్రెడీ యాక్సియల్ యాంగిల్స్ అంటే ఏంటో చెప్పాను. సో యాక్సియల్ యాంగిల్ XYZ యాక్సిస్ లో, ఓకే, సో ఏ ఇది ఏమవుద్ది, బి, ఓకే, ఇది సి. అవి ఎడ్జ్ లెంగ్త్స్. సో యాంగిల్స్, వీటి మధ్యన యాంగిల్స్ ఏమవుతాయి, యాక్సియల్ యాంగిల్స్ అవుతాయి, ఆల్ఫా, బీటా, గామా. వాటిని బేస్ చేసుకుని యూనిట్ సెల్స్ యొక్క టైప్స్ అన్నమాట. ఓకే, సో ఇందులో పాసిబుల్ వేరియేషన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు ఇంతకు ముందు ఒక క్లాసిఫికేషన్ చెప్పాను. ఏం క్లాసిఫికేషన్ చెప్పాను? సో ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్, ప్రిమిటివ్. ఇందులో ఈ క్రిస్టల్ సిస్టమ్ లో ఏమేమి వేరియేషన్స్ ఉంటాయి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ లో ఇక్కడ పాసిబుల్ వేరియేషన్స్ ఏమేమి ఉంటాయంటే, అంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఉంటది. ప్రిమిటివ్ అంటే ఏంటి? ఈ కార్నర్స్ లో ఉంటాయి అన్నమాట ఆటమ్స్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అసలు జనరల్ గా మనకి ఇక్కడ ఎడ్జ్ లెంగ్త్ ఎలా ఉంటాయో చూడండి. సో A is equal to B is equal to C. అంటే ఇక్కడ ఉన్నటువంటి A is equal to B is equal to C, మూడు ఈక్వల్ గా ఉంటాయి ఎడ్జ్ లెంగ్త్స్. సో అలాగే యాక్సియల్ యాంగిల్స్ ఎంత ఉంటాయంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా, 90 degrees. ఇప్పుడు ఈ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ లో ఏమవుతుందంటే ఎడ్జ్ లెంగ్త్స్ మూడు కూడా ఎడ్జ్ లెంగ్త్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈ యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా, 3 యాంగిల్స్ కూడా ఎంత ఉంటాయి, 90 degrees. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పాసిబుల్ వేరియేషన్స్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ లో చెప్పాను. ఏంటి? ప్రిమిటివ్, నెక్స్ట్ వన్ బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్. సో ఇక్కడ ఏమేమి వస్తాయంటే ప్రిమిటివ్ చూపెడుతుంది, అలాగే బాడీ సెంటర్డ్ ఉంటుంది ఇక్కడ, అలాగే ఫేస్ సెంటర్డ్. ఈ 3 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్ చూపెడతాయి. అంటే ఇక్కడ క్యూబిక్ యూనిట్ సెల్ ABC మూడు ఈక్వల్ గా ఉంటాయి. సో అలాగే ఆల్ఫా, బీటా, గామా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అందులో ఏమేమి వేరియేషన్స్ ఉంటాయి? ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే ఏంటి? ఈ కార్నర్స్ లో ఉంటాయి ఆటం, అదొక టైప్ ఉంటది. అలాగే బాడీ సెంటర్డ్,
కార్నర్స్ లో ఉండే ఆటమ్స్, బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది. కాబట్టి క్యూబిక్ బాడీ సెంటర్, ఫేస్ సెంటర్, అదే వేరియేషన్ లో ఫేస్ సెంటర్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్రిస్టల్ సిస్టమ్ లో ఎడ్జ్ లెంత్ ఏబిసి ఈక్వల్ గా ఉంటాయి, యాక్చువల్ యాంగిల్స్ 90 డిగ్రీస్. ఓకే, అలాగే ఇందులో పాసిబుల్ వేరియేషన్స్. నెక్స్ట్ టెట్రాగోనల్ లో వేరియేషన్స్ ఏమేమి ఉంటాయంటే ప్రిమిటివ్ ఉంటుంది, అలాగే బాడీ సెంటర్డ్ కూడా ఉంటుంది. ప్రిమిటివ్ అండ్ బాడీ సెంటర్డ్. ఓకే, నెక్స్ట్ ఆర్థోరాంబిక్ చూద్దాం. ఆర్థోరాంబిక్ లో కంప్లీట్ గా మనకి యూనిట్ సెల్స్ ఎన్ని? 4 టైప్స్. ఏమేంటి? ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్. 4 టైప్స్ కూడా చూపెట్టేది ఆర్థోరాంబిక్. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రిమిటివ్ ఉంటుంది ఇందులో, అంటే కార్నర్స్ లో ఉంటాయి ఆటమ్స్, ఆ రకంగా ఉంటుంది. అలాగే బాడీ సెంటర్డ్, కార్నర్స్ ప్లస్ బాడీ. నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ కూడా ఉంటుంది ఇక్కడ, ఇది ఎండ్ సెంటర్డ్. 4 రకాల యూనిట్ సెల్స్ ఉండేవి ఆర్థోరాంబిక్ లో. ఓకేనా, క్లియర్? సో రాంబోహైడ్రల్ లో ఓన్లీ ప్రిమిటివ్ టైపే ఉంటుంది, ఓన్లీ ప్రిమిటివ్. నెక్స్ట్ వన్ హెక్సాగోనల్ లో కూడా ఓన్లీ ప్రిమిటివ్ ఉంటుంది, హెక్సాగోనల్ లో కూడా ప్రిమిటివ్. మోనోక్లినిక్ లోకి వచ్చేసరికి ప్రిమిటివ్ అండ్ ఎండ్ సెంటర్డ్ ఉంటుంది ఇక్కడ, ఎండ్ సెంటర్డ్. ట్రైక్లినిక్ లో మళ్ళీ ఓన్లీ ప్రిమిటివ్. ఓకే, సో కాబట్టి వేరియేషన్స్ ఇవి, పాసిబుల్ వేరియేషన్స్. అంటే ఈ క్యూబిక్ యూనిట్ సెల్, క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ లో ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఉంటుంది, అలాగే బాడీ సెంటర్డ్ చూపెడుతుంది, ఫేస్ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్ ఉండదు దీనికి. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్. 4 టైప్స్ ఆఫ్ చూపెట్టేది ఆర్థోరాంబిక్. ఓకే, ఇది మళ్ళీ ప్రిమిటివ్, ఇది ప్రిమిటివే. సో మోనోక్లినిక్ ప్రిమిటివ్ ఎండ్ సెంటర్డ్, సో ట్రైక్లినిక్ ప్రిమిటివ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో ఇవి పాసిబుల్ వేరియేషన్. ఎడ్జ్ లెంత్ చూద్దాం చూడండి. సో క్యూబిక్ లో A B C, టెట్రాగోనల్ లోకి వచ్చేసరికి A B, B ≠ C. A B, B ≠ C, అది టెట్రాగోనల్. సో నెక్స్ట్ వన్ A B, B ≠ C. సో రాంబోహైడ్రల్ లో సారీ A ≠ B ≠ C. సో నెక్స్ట్ వన్ రాంబోహైడ్రల్ లో మళ్ళీ A B C. నెక్స్ట్ వన్ A B ≠ C. హెక్సాగోనల్ లో ఎడ్జ్ లెన్స్ ఈ విధంగా ఉంటాయి. మోనోక్లినిక్ లో A ≠ B ≠ C. ట్రైక్లినిక్ లో కూడా A ≠ B ≠ C. ఇక్కడ అర్థం ఏంటంటే, అర్థమవుతుంది కదా, AB ఈక్వల్ గా ఉంటాయి, అంటే ఇక్కడ ఎడ్జ్ లెంత్ AB ఈక్వల్ గా ఉంటాయి, B ≠ C. సో ఇక్కడ 3 ఈక్వల్ గా ఉండవు, A ≠ B ≠ C. సో ఇక్కడ మళ్ళీ ఏంటి, A B C. ఇందులో 4th రాంబోహైడ్రల్ లో. సో అలాగే హెక్సాగోనల్ లో A B ≠ C. ఈ రెండు కేసులు కూడా సేమ్. ఓకే, సో అవి ఎడ్జ్ లెంత్ గురించి. యాక్సియల్ యాంగిల్స్ చూద్దాం. యాక్సియల్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? సో ఆల్ఫా బీటా గామా 90 డిగ్రీస్, అది క్యూబిక్ సిస్టమ్. సో సేమ్ టెట్రాగోనల్ కూడా అంతే, ఆల్ఫా బీటా గామా 90 డిగ్రీస్. అగైన్ మళ్ళీ ఆర్థోరాంబిక్ కూడా అంతే, ఆల్ఫా బీటా గామా 90 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ రాంబోహైడ్రల్ లో ఆల్ఫా బీటా గామా ≠ 90 డిగ్రీస్ ఇక్కడ కండిషన్. ఓకే, నెక్స్ట్ హెక్సాగోనల్ వచ్చేసరికి ఆల్ఫా బీటా 90 డిగ్రీస్, గామా 120 డిగ్రీస్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మోనోక్లినిక్ కండిషన్. సో ఆల్ఫా గామా 90 డిగ్రీస్, ఆల్ఫా గామా 90 డిగ్రీస్, బట్ బీటా ≠ 90 డిగ్రీస్, బీటా ≠ 90 డిగ్రీస్. సో ట్రైక్లినిక్ కండిషన్. క్యూబిక్ కి ఆపోజిట్ ఇది, క్యూబిక్ సిస్టమ్ కి ఆపోజిట్, అంటే ఆల్ఫా ≠ బీటా ≠ గామా ≠ 90 డిగ్రీస్. ఇవి యాక్సియల్ యాంగిల్స్ యొక్క కండిషన్స్. ఓకేనా? సో టోటల్ గా మనకి 7 బేస్డ్ ఆన్ యూనిట్ సెల్ పారామీటర్స్ ని బేస్ చేసుకుని మనకి టోటల్ గా 7. సో అందులో క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, రాంబోహైడ్రల్, హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్ 7 టోటల్ గా. సో ఇక్కడ పాసిబుల్ వేరియేషన్స్ అంటే మీకు ఇంతకు ముందు యూనిట్ సెల్ క్లాసిఫికేషన్ ఒకటి చెప్పాను. సో అది దేని బేస్ చేసుకుని, కాన్స్టెంట్ పార్టికల్స్ ఎక్కడ అరేంజ్ అవుతాయి అన్న దాన్ని బేస్ చేసుకుని మీకు యూనిట్ సెల్ క్లాసిఫికేషన్ చెప్పాను. అందులో ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఏమేంటవి? ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్ అన్నమాట. సో ఆ 4 ఇక్కడ క్యూబిక్ సిస్టమ్ కి సంబంధించి
పాసిబుల్ వేరియేషన్స్ ఎన్ని వస్తాయి? ఆ నాలుగిట్లో క్యూబిక్ సిస్టమ్ లో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఎన్ సెంటర్డ్ తప్పించి రిమైనింగ్ అన్ని కూడా. అంటే ఇప్పుడు క్యూబిక్ ప్రిమిటివ్ అంటే అర్థం ఏంటి? క్యూబిక్ సిస్టమ్ అంటే ఏమని చెప్పాను? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఇవన్నీ యాంగిల్స్ ఎంత? ఇప్పుడు 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్. సో ఏ ఎడ్జ్ లెంత్ ఎంత ఉందో బి కూడా అంతే ఉంటుంది, సి కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ప్రిమిటివ్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ కార్నర్స్ లో ఆటమ్స్ ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ ద క్యూబిక్ అండ్ ప్రిమిటివ్ అని అర్థం. ఇప్పుడు క్యూబిక్ బాడీ సెంటర్డ్కి వెళ్దాం. సో సేమ్ కండిషన్స్ మళ్ళీ, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, అలాగే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో సేమ్ బాడీ సెంటర్డ్ అంటే కార్నర్స్ లో 8 ఆటమ్స్ ఉంటాయి ఇలాగా. ఓకే, బాడీ సెంటర్డ్ వచ్చేసరికి బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది. అది క్యూబిక్ బాడీ సెంటర్డ్ అర్థం. అలాగే ఫేస్ సెంటర్డ్ 6 ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ లో కూడా ఆటమ్స్ ఉంటాయి. అది క్యూబిక్ బాడీ ఫేస్ సెంటర్డ్ అవుద్ది. ఆ విధంగా మళ్ళీ టెట్రాగోనల్ కి వచ్చినప్పుడు టెట్రాగోనల్ ఎలా అవుద్ది? సో ఏ బి ఈక్వల్ గా ఉంటాయి, ఎడ్జ్ లెంత్ సి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏ ఇది కదా, బి ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, సి ఈ ఎడ్జ్ లెంత్ ఈక్వల్ గా ఉంటుంది. ఆ విధంగా ఉండి ఆల్ఫా 90 డిగ్రీస్ ఉంటుంది. సో అందులో ప్రిమిటివ్, మళ్ళీ ప్రిమిటివ్ అంటే ఏంటి? సో మళ్ళీ కార్నర్స్ లో ఆటమ్స్ ఉంటాయి. సో అన్ని కండిషన్స్ కూడా అంతే. అర్థమైందా మీకు? సో కాబట్టి ఇవి పాసిబుల్ వేరియేషన్స్ అన్నమాట. అంటే ఈ సిస్టమ్ లో ఇన్ని పాసిబుల్ వేరియేషన్స్ ఈ విధంగా ఉంటాయి. టోటల్ గా ఇవి చూడండి, టోటల్ గా మీకు 14 వస్తాయి. ఓకే, 14 పాసిబుల్ వేరియేషన్స్ వస్తాయి. ఈ 14 పాసిబుల్ వేరియేషన్స్ ఏమంటారంటే బ్రావిస్ లాటిస్ అంటారు. ఏమంటారు? బ్రావియస్ లాటిస్. సో సైంటిస్ట్ నేమ్ అది. సో కాబట్టి 14 పాసిబుల్ వేరియేషన్స్ ఏమంటారు? బ్రావిస్ లాటిస్ అంటారు. సో ఓకే, సో కాబట్టి టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ లో జనరల్ గా 7 యూనిట్ సెల్స్ టైప్స్ ఉన్నాయి మనకి. ఒకటి క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, రాంబోయిడల్, హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. సో బేస్డ్ ఆన్ యూనిట్ సెల్ పారామీటర్స్. యూనిట్ సెల్ పారామీటర్స్ రెండు మనకి. అది ఒకటి ఎడ్జ్ లెంత్, యాక్సియల్ యాంగిల్స్. ఓకే, సో ఆ ఎడ్జ్ లెంత్ ని యాక్సియల్ యాంగిల్స్ ని బేస్ చేసుకుని ఇవన్నమాట. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఈ విధంగా ఇది బేస్ చేసుకుని ఈ క్లాసిఫికేషన్ చేశారు. అలాగే ఇందులో ఉన్నటువంటి పాసిబుల్ వేరియేషన్స్, ఈ క్లాసిఫికేషన్ నేను ముందర చెప్పాను. ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్ అండ్ ఫేస్ సెంటర్డ్. సో ఇది క్లాసిఫికేషన్ యూనిట్ సెల్స్ టైప్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్. ఒక యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు ఆటమ్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? సో జనరల్ గా యూనిట్ సెల్స్ లో ఏమేమి యూనిట్ సెల్స్ తీసుకుంటామంటే ఇందులో సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్, సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్. సెకండ్ వన్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. థర్డ్ వన్ face centered unit cell. Okay, so every unit cell లో number of atoms ని క్యాలిక్యులేషన్ చేద్దాం. ఒక యూనిట్ సెల్ లో, ఇండివిడ్యువల్ యూనిట్ సెల్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? సో సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ అంటే తెలుసు కదా. ఓకే, సో దిస్ ఇస్ ద సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్. సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్. క్యూబిక్ యూనిట్ సెల్ ఒకటి తీసుకున్నాను. క్యూబిక్ యూనిట్ సెల్ అంటే తెలుసు కదా. క్యూబిక్ యూనిట్ సెల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో అట్లాంటి సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకున్నాను. అందులో ప్రిమిటివ్ యూనిట్ సెల్. ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే ఏంటి? మనకి జనరల్ గా కార్నర్స్. సో ఒక క్యూబిక్ యూనిట్ సెల్ లో కార్నర్స్ ఎన్ని ఉంటాయి? 8 కార్నర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే కార్నర్స్ లో ఆటమ్స్ ఉంటాయి. అంటే మనం జనరల్ గా సాలిడ్ స్టేట్ చూపెట్టేటప్పుడు ఇక్కడ ఒక డాట్ రిప్రజెంట్ చేసామంటే అది ఆటమ్ యొక్క సెంటర్ పార్ట్ అని అర్థం. సో అంటే ఇది ఈ విధంగా ఇలాగ ఆటమ్ ఉంటుంది. ఈ విధంగా మనము ఈ సెంటర్ పార్ట్ ని రిప్రజెంట్ చేస్తాం. సో కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6 7 8. సో ఇది కార్నర్స్ లో 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఆటమ్ మొత్తం కూడా ఈ యూనిట్ సెల్ కి సంబంధించింది కాదు. దాని యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉందో, ఎవరి ఆటమ్ యొక్క కంట్రిబ్యూషన్ ఈ యూనిట్ సెల్ ఎంత ఉందో చూద్దాం.
సో కాబట్టి ఇక్కడ మనకి జనరల్ గా ఈ యూనిట్ సెల్ చుట్టూ 8 యూనిట్ సెల్స్ ఉంటాయి. ఓకేనా? సో 8 యూనిట్స్ ఈ విధంగా ఉన్నాయి, 8 ఆటమ్స్. ఓకే, 4 5 6 అంటే కంప్లీట్ గా ఈ ఆటమ్ యూనిట్ సెల్ కి సంబంధించింది కాదు, పక్కన యూనిట్ సెల్ ఉంటుంది. సో టోటల్ గా ఒక యూనిట్ సెల్ కి దీని చుట్టూతా 8 యూనిట్ సెల్స్ ఉంటాయి. సో 8 యూనిట్ సెల్స్ ఉంటాయి కాబట్టి టోటల్ గా దీని కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? సో కార్నర్స్ ఎన్ని మనకి? 8 కార్నర్స్. 8 కార్నర్స్ అయినప్పుడు దీని యొక్క పోర్షన్ ఎంత అవుతుంది మనకి? 1/8 పార్ట్ అవుతుంది. సో 1/8 పార్ట్. సో కంప్లీట్ గా ఈ ఆటమ్ దీనికి సంబంధించింది కాదు, 8 యూనిట్ సెల్స్ ఉంటాయి కాబట్టి 8 యూనిట్ సెల్ కి కంట్రిబ్యూట్ అవుతుంది ఆ ఆటమ్ ఒకటే. సో కాబట్టి 1/8 పార్ట్. సో 8 క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్ గా కంట్రిబ్యూషన్ ఎంత? ఇప్పుడు ఈ మొత్తం టోటల్ గా ఇక్కడ 8 ఆటమ్స్ ఉన్నప్పటికీ ఈ యూనిట్ సెల్ కి సంబంధించిన కంట్రిబ్యూషన్ ఎంత? ఒక ఆటమ్. అర్థమైందా? సో కాబట్టి సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ లో ఆటమ్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 1 ఆటమ్ అని అర్థం. సో కంట్రిబ్యూషన్ అన్ని కలుపుకుని సో టోటల్ గా మనకి ఎంత అయింది? 1 ఆటమ్. సో అది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ బాడీ సెంటర్డ్ చూద్దాం చూడండి. సో బాడీ సెంటర్డ్ అంటే ఏంటి? డెఫినేషన్ ఆల్రెడీ 8 కార్నర్స్ లో ఆటమ్స్ ఉంటాయి, అంటే ఈ 8 కార్నర్స్ లోనే ఆటమ్స్ ఉంటాయి. బాడీ సెంటర్డ్, బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ లోకి ఒక బాల్ వేసావు అంటే ఇక్కడ బాడీలో అంటే ఇది. సో కాబట్టి ఆ కంప్లీట్ ఆటమ్ దానికి కంట్రిబ్యూట్ అవుతుంది. సో కాబట్టి అది ఒక ఆటమ్ కింద కన్సిడర్ చేయాలి. సో సెకండ్ వన్ బాడీ సెంటర్డ్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ బాడీ సెంటర్డ్. బాడీ సెంటర్ ఆల్రెడీ కార్నర్స్ లెక్క పెట్టాలి కదా. సో మళ్ళీ యాజ్ యూజువల్ గా 8 కార్నర్స్ ఇంటూ ఎంత మనకి? 1/8 పార్ట్. సో కాబట్టి ఇక్కడ ఎంత అయింది? 1 ఆటమ్. ఓకే, ఇక్కడ కార్నర్స్ లో కంట్రిబ్యూషన్ ఎంత? ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాం, 1 ఆటమ్. ఇప్పుడు బాడీలో అంటే ఇక్కడ మొత్తం కంట్రిబ్యూట్ చేస్తుంది ఆటమ్ ని. సో కాబట్టి బాడీ సెంటర్డ్ ఆటమ్, బాడీ సెంటర్డ్ ఆటమ్ ఎన్ని? 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని అవుతాయి? ఆల్రెడీ దీని కంట్రిబ్యూషన్ 1 ఆటమ్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 2 ఆటమ్స్. ఎంత? 2 ఆటమ్స్. కాబట్టి సింపుల్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని? 1. బాడీ సెంటర్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 2. థర్డ్ వన్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. సో మీకు ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ లో ఆల్రెడీ డెఫినేషన్ చెప్పారు. ఏంటి? కార్నర్స్ లో 8 ఆటమ్స్ ఉంటాయి, అది ప్లస్ ఫేసెస్. ఎన్ని ఫేసెస్? టోటల్ గా 6 ఫేసెస్. 1 2 3 4 ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. ఓకేనా? టోటల్ గా ఎన్ని ఫేసెస్? 6 ఫేసెస్ ఉంటాయి. సో 6 ఫేసెస్ అంటే ఫేసెస్ లో ఇక్కడ ఈ ఫేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్ లో ఒక ఆటమ్ ఉంది అనుకున్నాం, పైన ఒక యూనిట్ సెల్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి దీని కంట్రిబ్యూషన్ ఎంత అవుద్ది? హాఫ్ పార్ట్ అవుతుంది. పైన యూనిట్ సెల్ ఎంత కంట్రిబ్యూషన్ అవుద్ది? హాఫ్ పార్ట్. ప్రతి ఫేసెస్ కూడా అంతే. ఓకేనా? సో కాబట్టి ఫేస్ సెంటర్డ్ 6 ఫేసెస్ లో ఆటమ్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత? హాఫ్ పార్ట్ అవుద్ది. సో కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనకి కార్నర్స్ లో ఎంత? 8 కార్నర్స్ ఇంటూ 1/8 పార్ట్ అక్కడ కంట్రిబ్యూషన్. సో కాబట్టి 1 ఆటమ్. ఓకే, 1 ఆటమ్. ఫేస్ ఇప్పుడు ఫేస్ సెంటర్డ్ ఆటమ్ చూద్దాం. సో ఫేస్ సెంటర్డ్ ఆటమ్స్ ఎన్ని ఫేసెస్? టోటల్ గా 6 ఫేసెస్. ఒక ఫేస్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత? హాఫ్. సో ఎన్ని? 3 ఆటమ్స్ అవుతాయి. ఎన్ని ఆటమ్స్ అవుతాయి? 3 ఆటమ్స్. కాబట్టి కార్నర్స్ లో 1 ఆటమ్, ఫేసెస్ లో కంట్రిబ్యూషన్ ఎంత అయింది? 3 ఆటమ్స్ అయింది. సో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ is equal to 1 plus 3 ఎంతమ్మా? 4 ఆటమ్స్. సో కాబట్టి ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని క్యాలిక్యులేషన్ చేయడం. సో 3 యూనిట్ సెల్స్ చూసాం. ఒకటి ప్రిమిటివ్ యూనిట్ సెల్, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. సో ఫస్ట్ ఇది డెఫినేషన్ తెలియాలి. అది నేను డెఫినేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే కార్నర్స్ లోనే ఆటమ్స్ ఉంటాయి. కార్నర్స్ ఎన్ని? 8 కార్నర్స్. సో బాడీ సెంటర్డ్ లో 8 కార్నర్స్ తో పాటుగా బాడీలో ఒక ఆటమ్ ఉంటుంది. సో అలాగే ఫేస్ సెంటర్ లో 8 కార్నర్స్ లో ఆటమ్స్ ఉంటాయి. ఫేసెస్ ఎన్ని? 6 ఫేసెస్. 6 ఫేసెస్ లో కూడా 6 ఆటమ్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి అవి డెఫినేషన్స్. సో 8 కార్నర్స్ లో కార్నర్ లో ఉన్నటువంటి ఆటమ్ యొక్క కంట్రిబ్యూషన్ మొత్తం ఆ యూనిట్ సెల్ కి సంబంధించింది కాదు, దాని పక్కన 8 యూనిట్ సెల్స్ ఉంటాయి కాబట్టి సో టోటల్ గా 8 కార్నర్స్ కాబట్టి ఇంటూ దీని పోర్షన్ ఎంత అవుతుంది? అప్పుడు 1/8 పార్ట్ అవుతుంది. అందువల్ల 8 కార్నర్స్ ఇంటూ 1/8 కాబట్టి ఎంత అవుతుంది? 1 ఆటమ్.
అది సింపుల్. బాడీ సెంటర్డ్ అంటే కార్నర్స్ లో ఆటం ఉంటాయి కాబట్టి 1 ఆటం, బాడీ సెంటర్ లో బాడీలో ఒక ఆటం ఉంటది కాబట్టి 1 + 1 ఎంత 2 ఆటమ్స్ అయింది. ఓకే, నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ 8 కార్నర్స్ లో 1/8 పార్ట్ కాబట్టి 1 ఆటం, ఫేస్ సెంటర్డ్ వచ్చేసరికి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఒక ఫేస్ కి హాఫ్ కంట్రిబ్యూషన్ కాబట్టి 6 × ½ = 3 ఆటం. సో 1 + 3 = 4 ఆటం కాబట్టి సో ఫేస్ సెంటర్డ్ ఎంత 4 ఆటమ్స్. ఇది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ యూనిట్ సెల్ క్యాలిక్యులేషన్ చేయడం. సో కాబట్టి మనం ఈ క్లాస్ లో టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్ చూసాం, అలాగే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ చూసాం.